దక్షిణ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూ ఉండగా ఉత్తర భారతదేశంలో చలి క్రమంగా పెరుగుతుంది. ఢిల్లీ, ఎన్సీఆర్తో సహా అనేక రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయింది. ఈ రోజు వర్షం పడే అవకాశం ఉంది. ఆకాశంలో మేఘాలు కమ్ముకొని కొన్ని చోట్ల తేలికపాటి గాలులు వీస్తున్నాయి. దీని కారణంగా ఉష్ణోగ్రత తగ్గి ఉదయం సాయంత్రం వేళల్లో చలిగాలులు వీస్తున్నాయి. రాబోయే 5 రోజుల్లో కేరళ, కర్ణాటక, యానాం, కోస్తా, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇటు తెలంగాణలో సైతం మబ్బులు కమ్ముకున్నాయి. ఇటు రాబోయే 7 రోజుల పాటు దేశవ్యాప్తంగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. బంగాళాఖాతంలో అరేబియా సముద్రంలోని అలజడి వల్ల దేశంలోని అనేక ప్రాంతాలు భారీగా వర్ష హెచ్చరికలు జారీ చేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, కర్ణాటక, ఛత్తీస్గఢ్ సహా అనేక రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ కేంద్రం ప్రకారం అక్టోబర్ 28, 31 మధ్య జార్ఖండ్లోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ప్రజలు ఎవరూ బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఇప్పుడు తుపానుగా మారే అవకాశం ఉంది. అక్టోబర్ 28 నుంచి బీహార్లో భారీగా వర్షాలు పడతాయని పాట్నా వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ఇటు తుపాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకినప్పటి నుంచి కోల్కతా, దక్షిణ 24 గంటల పరిగణాలు, మోదినికపూర్, హౌరా, జర్గం, పురులియా, బంకురా, హుగ్లీతో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.